జ్ఞానేశ్వరి మిస్ అయ్యి నేటికి 18 రోజులు అవుతున్నా ఎక్కడికి కూడా పాపకు సంబంధించి ఒక ఆనవాలు కూడా దొరకలేదు. ఒక పక్క క్లూస్ టీమ్స్ అన్ని టీంలు కూడా సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నా ఎక్కడ కూడా పాపకు సంబంధించి ఎటువంటి ఆనవాలైతే లేదు. కానీ ఈ కేసుకు సంబంధించి ఒక మిస్టరీగా మారిందని చెప్పాలి. చిన్నారి ఏమైంది? చిన్నారి ఎక్కడుంది? ప్రతి వ్యక్తి కూడా ఈ చిన్నారి జ్ఞానేశ్వరి కోసమే ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో ఫోన్ ఇలా పట్టుకోగానే ఎక్కడ ఏ యాప్‌లో చూసినా చిన్నారి జ్ఞానేశ్వరి కోసమే వార్తలు. చిన్నారి జ్ఞానేశ్వరి కోసమే ప్రతి ఒక్కరు కూడా అమ్మ క్షేమంగా రావాలని. కానీ 18 రోజులు అవుతుంది. 18 రోజులు కూడా తన కూతురు వచ్చింది, వస్తుందని తల్లి ఆవేదన, ఓ పక్కన కుటుంబ సభ్యులు అమ్మమ్మ, నానమ్మ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం జ్ఞానేశ్వరి అమ్మమ్మ అంతా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 18 రోజులు అవుతుందండి. 18 రోజులు అవుతుంది. జ్ఞానేశ్వరి మనవరాలు ఇంకా రాలేదు. ఏంటి అసలు ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు అసలు? అసలు ఏమన్నది తెలియలేదు. అలాగే వస్తుందని ఆశ ఉన్నారు. ఏ రోజు కాకుండా ఏ రోజుకన్నా వస్తుందని ఆశ ఉంది. మీ దగ్గర పెరిగిందా అమ్మాయి? మా దగ్గర ఉండేదండి. ఆ పాప తీసుకెళ్ళినప్పుడు డెలివరీ తీసుకెళ్ళినప్పుడు బాగానే ఉండేదండి. నన్ను ఏం పని చేసుకుంటేదండి. అన్నం తినేగా బుజ్జి మంచి లీటర్ అమ్మంటూ ముడుకు లీటర్తో వెళ్ళి మంచిగా తెచ్చేదండి. పొయ్యి ముట్టించేదండి. నేను బట్టలు ఉతికితే బట్టలు ఉతికేదండి. అక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేదండి వెనక. అసలు మీరు ఇక్కడ ఉండినప్పుడు ఎవరైనా అనుమానంగా మీకు ఎప్పుడైనా కనిపించిందా? నా అమ్మకి ఏం తెలుస్తుంది మేడం. అప్పుడు మాది ఊరు ఉండి ఇది ఇక్కడ ఊరుండి తెలియదు కదా. మీరు ఎక్కడ ఉంటారు? గుట్టల్లో ఉంటాను. రెగ్యులర్గా వస్తుంటారా మీరు? వస్తున్నాను. ఇప్పుడు ఏమంటున్నారు మరి పోలీసులు ఏమంటున్నారు? 2 రోజులు అవుతుంది. అదేనండి మీరు వస్తుంది ఏ రోజుకన్నా తీసుకొస్తామమ్మా అని చెప్తారు. వస్తుందని మాకు ఆశ ఉంది. ఈరోజు 18 రోజులు అయిపోయింది. ఎవరైనా తీసుకెళ్ళి ఉంటారని అనుకుంటున్నాను. ఎవరంటే కానీ కిడ్నాప్ చేసిందేనండి. అది కావాలన్న పాప ఏం తెలుస్తుంది, మరి చిన్నపిల్లలు కదా. మరో పక్క పాప వచ్చేసింది. రకరకాల వీడియోలు పెడుతున్నారు. ఏదో చెత్త చెండాలు అన్నీ పెడుతున్నారు. అయినా సరే కానీ పిల్లలైతే మాకు వస్తుందని ఆశ ఉంది. భవానీ గారు, ఈ సోషల్ మీడియాలో రకరకాలుగా మీరే పాపని ఏదో చేశారని అలాంటివి మాట్లాడుతున్నారు. ఏం నిజం? ఎందులో నిజమేంటి అసలు? వాళ్ళకి ఇంక నేను ఏం చెప్పదలుచుకోలేదు మేడం. నేనే ఏదైనా చేసేసుకుంటూ ఉంటే పాటికి నేను బయటికి రావాలి. ఇంకా వాళ్ళకి అనుకున్న వాళ్ళకి అనుకున్నంత మేడం, ఎవరికి ఏం చెప్పదలుచుకోలేదు మేడం. అది నా వరకు నేనే ఎంత ఫేస్ చేస్తున్నానో బయటికి చూపిస్తేనే బాధ ఉన్నట్టు, లేకపోతే లేదన్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళంటోళ్ళకి నేను ఎంత చెప్పినా వేస్ట్ మేడం. చెప్పలేను మేడం, చెప్పను మేడం. పైగా మీ హస్బెండ్కి ఎవరితోనో టైఅప్స్ ఉన్నాయి అనేసి ఒక టాక్ కూడా నడుస్తుంది బయట. ఏంటది? ఎంతవరకు నిజం అసలు? ఆయన వాస్తవంగా బయట పని అయినా చేస్తారా? ఇక్కడే ఉండి పొలం ఇది వరకు చెప్పిన కార్ ఇష్యూ ఉంది మేడం. అదే చెప్పాము వాళ్ళకి కూడా. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశారు. ఒక సైడ్ నుంచి కూడా ఏం క్లూ దొరకలేదు. బయట పని చేయడం బయటకు వెళ్ళడం లేదండి, ఇక్కడే చేస్తాం బయట. ఇప్పుడు 18 రోజులు అవుతుంది. ఆల్రెడీ టీమ్స్ అన్నీ కూడా మొత్తం కొండంతా జల్లెడ పెట్టేశాయి. ఎక్కడ కూడా పాపకు సంబంధించి ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేదు. అసలు ఈ 18 రోజులు ఏం జరిగిందన్నది మీకైనా చెప్పారా అసలు? లేదు మేడం, మనం చూస్తున్నాం కదా మేడం. ఇప్పుడంటే రావట్లేదు కానీ ఇది వరకు మన దగ్గర వర్క్ చేస్తారు డిపార్ట్మెంట్. ఇప్పుడు కూడా చేస్తున్నాం మేడం. టెక్నికల్గా వాళ్ళ ఇంకెన్ని విధాలుగా ఉన్నాయి అన్ని విధాలుగా చేస్తున్నాం. ఇప్పుడు బొమ్మ కట్టిన తర్వాత ఏమైనా యానిమల్స్ అని కిందకు వచ్చాయా? లేవడే యానిమల్స్ ఏం కాదు. యానిమల్స్ ఏం రాలేదు కాబట్టి ఇంకా పూర్తిగా కిడ్నాప్ కోణంలో ఆలోచిస్తున్నాం. మీకు తెలిసి ఎంతమందిని అదుపులోకి తీసుకొని ఉన్నారో మనకి ఎంక్వైరీ చేస్తాం అనుకోవచ్చు. తెలియదు మేడం. ఇంకేం అంటే అదుపులో కంటే కార్ ఇష్యూ ఏదైతే ఉందో అది, నా ఫోన్ ట్రాకింగ్, మా ఆయన ఫోన్ ట్రాకింగ్, ఈ నెంబర్ ఎవరిది, ఏమవుతారు ఎన్ని అడుగుతున్నాను, ఏదైనా చిన్న అనుమానం వస్తే వాళ్ళని ఇది తన పాప పోయిందని ఒక ఆవేదన అయితే, మరో ఆవేదన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నేనే ఏడవట్లేదని, నేనే ఏదో చేశానని, నేనే ఏదో చేసుకుంటే మీడియా ఎందుకు, ఎంతమందికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంది, తమ బిడ్డ క్షేమంగా వస్తుందనే కదా మేమంతా ఎదురు చూస్తున్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది తాజా పరిస్థితి.